సమరం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా బిజినెస్ రంగంలో అడుగుపెట్టి అద్భుతమైన విజయాలను సాధించిన అనేక మంది వ్యాపారవేత్తల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు హాంకాంగ్లో 100 రకాల కంపెనీలను స్థాపించిన లీ కా-షింగ్ గారి గురించి తెలుసుకుందాం. అపర కుబేరుడు బిలియనీర్ అంటే ఆయన సంతోషిస్తారో లేదో కానీ ఒకప్పుడు అతనొక దినకూలి అని మాత్రం ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకు కడుపు నిండిపోతుంది. పంచభిక్ష పరమన్నాలు తినే స్థాయికి వచ్చినా పట్టెడెన్నం కోసం పడిన శ్రమను ఆయన మరచిపోరు. బాల్యంలోనే తండ్రికి దూరమై చదువు మానేసి వేట మొదలుపెట్టారు. కూలీకి వెళితే కానీ పొయ్యి వెలగని బతుకు నుంచి హాంకాంగ్లో 100 కంపెనీల సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగారు. ఇదిగో అమ్మా, నాన్నకు మందులు తీసుకొచ్చా, ఈరోజు నాకు నైట్ డ్యూటీ అంటూ ఆ పూటకు సంపాదించిన కూలీ డబ్బుతో క్షయరోగంతో బాధపడుతున్న తండ్రికి మందులు కొని ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు లీ కా-షింగ్. జపాన్ చైనాపై యుద్ధం చేస్తోంది. తమ నివాసాల మీద ఎక్కడ జపాన్ బాంబు దాడి చేస్తుందోనని భయపడిపోయి కట్టుబట్టలతో హాంకాంగ్కి వలస వెళ్ళింది లీ కా-షింగ్ కుటుంబం. ఆ సమయంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న లీ తండ్రి హాంకాంగ్లో బడిలో ఉద్యోగం వెతుక్కుని అదే స్కూల్లో లీ కా-షింగ్ని కూడా చేర్పించారు. కానీ తండ్రికి అప్పుడే క్షయవ్యాధి సోకింది. తప్పని పరిస్థితుల్లో రిస్ట్ వాచీలకు వాడే బెల్టుల తయారీ కర్మాగారంలో కార్మికుడిగా చేరిపోయాడు లీకా. 13 ఏళ్ల లీ, ఒరేయ్ సింగ్, ఆడుకోవడానికి వస్తావా అని తోటి పిల్లలు అడిగితే, మా నాన్నగారికి నయమయ్యే వరకు కొన్ని రోజులు నేను రాలేనురా, మీరెళ్ళి ఆడుకోండి అని బదులిచ్చేవాడు. కొన్నాళ్ళకి తనకి కూడా క్షయసోకి అనారోగ్యం పాలయ్యాడు. కొడుకు కోలుకోగలిగాడు, కానీ తండ్రి మరణించాడు. ఒంటరితనం, పేదరికం, తండ్రిని రక్షించుకోలేని నిస్సహాయత ఈ కుర్రాడిపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో చదువుకు దూరమయ్యాడు. ఒక ప్లాస్టిక్ కంపెనీలో రోజు కూలీగా లీ కా-షింగ్ జీవితం ప్రారంభమైంది. రోజుకు 16 గంటలు కష్టపడేవాడు. ఒక విభాగంలో ఏ ఒక్క కార్మికుడు గైర్హాజరైనా తన పని త్వరగా ముగించుకుని ఆ కార్మికుడి పని కూడా పూర్తి చేసేవాడు. అలా ముడి పదార్థం నుంచి ఉత్పత్తి వరకు ప్రతి విభాగం పైన పట్టు సాధించాడు. అతడి అంకితభావం, చాకచక్యం, నిబద్ధత యజమానిని కట్టిపడేశాయి. 300 మంది కార్మికులున్న కంపెనీకి అనతి కాలంలోనే ఆయన సూపర్వైజర్ అయ్యాడు. ఆదివారాలు జరిగే సంతలో జేబు రుమాల్లో అమ్ముతూ అదనంగా 4 పైసలు సంపాదించేవాడు. 4 ఏళ్లు శ్రమించి ఫ్యాక్టరీని లాభాల పాట పట్టించాడు. సొంత కంపెనీని ప్రారంభించే నాటికి జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. కంపెనీలో సంపాదించిన అనుభవం, పైసా పైసా పోగేసి దాచిన కష్టార్జితమే పెట్టుబడిగా ప్లాస్టిక్ బొమ్మల పరిశ్రమను ప్రారంభించాడు. అప్పటికి అతడి వయసు 22 ఏళ్లే. 1950లలో ప్లాస్టిక్ పువ్వులకు ఐరోపా, అమెరికాలలో విపరీతమైన గిరాకీ. ఆ దేశాలకు వాటిని ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. నెలలా వచ్చిన లాభాలతో హాంకాంగ్లో స్థలాలను కొనసాగాడు. ఆ సమయంలో హాంకాంగ్ కాందిసీకులు శరణార్థుల నిలయంగా మారింది. ఘర్షణ వాతావరణంతో అట్టుడుగుతోంది. ఎటు చూసినా పేదరికం. ఒకే గదిలో 20 మందికి పైగా ఉండేవారు. అప్పుడే వెలిగింది లీమదిలో ఓ ఐడియా. తాను కొన్న స్థలాలలో భవన సముదాయాలను కట్టి అద్దెకిస్తే బావుంటుందని. పెరుగుతున్న జనాభా కారణంగా హాంకాంగ్లో నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. ఆ రంగం ఊపందుకుంటోంది. వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, హోటళ్ల నిర్మాణంలో భారీ ప్రాజెక్టులు చేపట్టారు లీ. నిధుల సేకరణ కోసం ఐపీఓకు కూడా వెళ్లారు. వాణిజ్య భవన సముదాయాలు, నౌకలు, ఓడల నిర్మాణంలో పేరున్న హచిసన్ వంపోవా అనే బ్రిటిష్ కంపెనీ వ్యాపారం హాంకాంగ్లో చతికిలపడింది. ఆ కంపెనీలో తనకున్న వాటాను షాంఘై బ్యాంక్ అమ్మజూపింది. కానీ కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. లీ మాత్రం చౌకగా బేరమాడి 22% వాటా కొనేశాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అద్భుతమైన లాభాలనందించింది. ప్రపంచవ్యాప్తంగా లీ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి విజయం పూలబాటయింది. లీ కా-షింగ్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. పట్టిందల్లా బంగారమైంది. 1986లో కెనడాలో అతిపెద్ద ముడి చమురు అన్వేషణ, చమురు ఎగుమతి సంస్థ హస్కీ ఎనర్జీలోనూ
కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లోనూ వాటా కొనుగోలు చేశారు. రిటైల్, టెక్, విద్యుత్, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్ సహా $1 బిలియన్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. హాంకాంగ్లో కనుచూపు మేర బిల్డింగ్లు, 5 నక్షత్రాల హోటళ్లు, కార్యాలయాలు, మాల్స్, విద్యుత్ పంపిణీ సంస్థలు, మొబైల్ నెట్వర్క్ కంపెనీలు, సూపర్ మార్కెట్లు ఇలా ప్రతిదీ లీ కా-షింగ్ కంపెనీకి చెందినదే. హాంకాంగ్ పోర్ట్లో 70% లావాదేవీలు లీ కంపెనీవే. ఆసియా, ఐరోపాల్లో మొబైల్ నెట్వర్క్ సేవలు విస్తరిస్తున్న సమయమది. బ్రిటిష్ సెల్ఫోన్ సేవల కంపెనీ ఆరెంజ్ మొబైల్లో వాటా కొనేసి 1990లలో ఐరోపా మార్కెట్లోకి అడుగుపెట్టాడు లీ. భారతదేశంలో మొబైల్ ఫోన్ పరిచయమైనప్పుడు ఎయిర్టెల్ పెద్దన్న పాత్ర పోషించింది. ఆ సమయంలో వచ్చిందే స్టెర్లింగ్ ఎస్ఆర్ మొబైల్. ఇందులో పెట్టుబడి పెట్టి హచ్గా మార్చాడు తను. అప్పట్లో ఎక్కడ చూసినా హచ్ మొబైల్ ప్రకంపనలు సృష్టించింది. హచ్ బొచ్చుకుక్క చాలామందికి గుర్తుండే ఉంటుంది. $200 కోట్ల హచిన్సన్ మ్యాక్స్, హచిన్సన్ ఎస్ఆర్ మొబైల్ సంస్థల్లో ఉమ్మడి పెట్టుబడి పెట్టి తన వాటాను వోడాఫోన్కు $1,100 కోట్ల అమ్మేశాడు. ఇన్ని కంపెనీలు నెలకొల్పినప్పుడు మనం ఎందుకు ఓ టెలివిజన్ నెట్వర్క్ని పెట్టకూడదు అనుకున్నాడు. అప్పట్లో హచ్ విజన్ పేరుతో టీవీ ఛానళ్లను ఆసియా అంతటా విస్తరించాడు. ఎలాగైనా ఆసియాలో ప్రవేశించాలని ఎదురుచూస్తున్న ప్రపంచ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్కు 1990ల్లో హచ్ విజన్లో వాటాలను 5 లాభానికి అమ్మేశాడు. అదే స్టార్ టీవీ నెట్వర్క్గా పేరు మార్చుకుని మర్డోక్ సంస్థ ఫ్యాక్స్తో కలిసి పనిచేసింది. హాంకాంగ్, థాయిలాండ్ ప్రధాన కేంద్రంగా ఆసియా, మధ్యప్రాచ్యానికి చెందిన 38 దేశాలకు ప్రసారాలు అందించే సంస్థగా స్టార్ టీవీ విస్తరించింది. క్రమేపీ స్టార్ టీవీలో మొత్తం వాటాను మర్దోక్కు ఇచ్చేసి భారీగా లాభం చేసుకున్నాడు లీ. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అతని నిర్ణయాలు చాలా వేగంగా ఉంటాయి. ఓ వ్యక్తికి న్యూయార్క్ నగర నడిబొడ్డున ఉన్న మాన్హట్టన్లో ఒక పెద్ద వాణిజ్య భవనం ఉండేది. అతను $10 కోట్ల అప్పుతో సతమతమవుతున్నట్లు లీ కా-షింగ్కు తెలిసింది. వెంటనే ఆ భవన యజమాని కలిసి మాట్లాడాడు. రుణదాతలతో చర్చించి $6 కోట్ల అప్పులన్నింటినీ సెటిల్మెంట్ చేశాడు. వాణిజ్య భవంతిలో 49% వాటాను అతి చౌకగా దక్కించుకున్నాడు. కెనడాలో 1988లో $6 లక్షల 204 ఎకరాల భూమిని కొని 1990లలో ఎకరం $23 లక్షల విక్రయించాడు. లీ బేరాలలో దిట్ట. ఒకప్పుడు రోజు కూలీ, ఆ తర్వాత హాంకాంగ్లోని 100 కంపెనీలకు అధిపతి. అతను తన బహుళ అంతస్తుల భవనంలోంచి కిందకి చూస్తే పూల మొక్కలకు నీళ్లు పోస్తూనో, కారిడార్లు శుభ్రం చేస్తూనో కూలీలు కనిపిస్తారు. వాళ్లలో తన్ను చూసుకుని సంతృప్తి చెందుతాడు లీ కా-షింగ్. వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన, తరాలు తిన్నా తరగని ఆస్తులున్నా, ఆకాశాన్ని తాకే భవంతులున్నా, కింద ఉన్న నేలను మాత్రం మరువలేదు. తన జీవితంలో మనుషులకున్న విలువను తెలుసుకున్నాకే డబ్బు విలువను అర్థం చేసుకున్నాడు. అందుకే కరెన్సీ ఆ కుబేరుల్లోని మానవీయ విలువల్ని ఓడించలేకపోయింది. ఈరోజు మనం హాంకాంగ్లో 100 కంపెనీలకు అధిపతిగా ఉన్న లీ కా-షింగ్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని వ్యాపారవేత్త కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.